ప్రభునందు మీ అందరికీ శుభోదయం. నా పేరు సిస్టర్ సుందరి ఏరువ, జేఎంజే సిస్టర్. మరియ తల్లి రక్త కన్నీటి దారాలు కాలుస్తున్న విషయాన్ని ఒక నెల కిందట విన్నాము. ఆ తల్లిని దర్శించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాను, కానీ అవకాశం దొరకలేదు. దేనికైనా సమయం రావాలి కదా. ఆ విధముగా మాకు సమయం దొరికినప్పుడు మా కాన్వెంట్ సెయింట్ జేవియర్ కాన్వెంట్ ఒంగోలు నుండి మేము సిస్టర్స్ నలుగురిని ఒక శనివారము మరియతని దర్శించుటకు కట్రపాడు పురేద శౌరివారి దేవాలయమునకు సందర్శించాము. ఆ గుడిలో ప్రవేశించి మరియతల్లి ముందు కూర్చొని ఎంతో విశ్వాసంతోటి భక్తితోటి ప్రార్థించుకుంటూ ఉన్నాను. అమ్మ తల్లి, నాకు ఎన్నో నెలల నుంచి నొప్పి బాధతో బాధపడుతున్నాను తల్లి. ఒక్కొక్కసారి నడుచుట కూడా చాలా కష్టంగా ఉండేది. నీవు గనక నాకు ఈ నొప్పిని తగ్గించిన నేను తప్పక సాక్ష్యం ఇస్తానని చెప్తున్నాను తల్లి. ఆ యొక్క నొప్పిని తీసేయమని ఎంతో విశ్వాసంతో ప్రార్థించాను. అంతలోపల ఒక ప్రార్థన చేస్తున్న ఆమెను అడిగి నా యొక్క జపమాలను ఇచ్చి, దయచేసి తల్లి పాదాల క్రింద పెట్టుకొని ఆ జపమాలను తిరిగి నాకు ఇవ్వమని ఆమెను కోరుకున్నప్పుడు ఆమె వెంటనే తీసుకొని మరియ తల్లి దగ్గర ఉంచి ప్రార్థన చేసి తీసుకొని వచ్చిన తర్వాత నా చేతికి ఇచ్చింది. ఆ జపమాలను ఎక్కడైతే నాకు నొప్పిగా ఉందో ఆ నరం మీద పెట్టి ప్రార్థించుకున్నాను. ఈ విధంగా మిక్కిలి తల్లి అనే ప్రార్థనను భక్తితోటి విశ్వాసంతో ప్రార్థన చేసుకున్న తర్వాత తిరిగి మా కాన్వెంట్కి వెళ్ళిపోయాను. 2 రోజులు అయిన తర్వాత 3వ రోజు ఆ నొప్పి ఎటు మాయమైపోయినదో తెలియదు. మొత్తం కూడా కంప్లీట్గా నా యొక్క నరం నొప్పి తగ్గిపోయింది. అందుకు ఈ సాక్ష్యం ఇవ్వాలని నాకు చాలా తపనగా ఉంది. మరియ తల్లికి ప్రార్థించినట్లయితే ఆమె తప్పక మనకు ఆరోగ్యాన్ని స్వస్థతని చేకూర్చుతున్న విశ్వాసంతో మీరు ప్రార్థించండి. మీరందరూ కూడా నా యొక్క సాక్ష్యాన్ని వినినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా భగవంతుడికి కృతజ్ఞతలు, ఆ తర్వాత మరియ తల్లికి, తరువాత ఫాదర్ థోమస్ గారి కోరిక మేరకు ఈ సాక్ష్యాన్ని అందరితో పంచుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని విని మీరు కూడా గట్టి విశ్వాసంతో ప్రార్థిస్తే మరియమ్మ తల్లి తప్పకుండా మన ప్రార్థనను ఆలకించి మనకు స్వస్థత చేకూరుస్తారు. దేవునికి వందనాలు.